పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. సార్ యాక్చువల్లీ నేను సీజన్ 2కి ఇంకేదో చేద్దాం అనుకున్నాను, కానీ మీరు వచ్చినందుకు ఈసారి మా స్టాండర్డ్ గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు అని ఒక రౌండ్ కంటిన్యూ చేస్తున్నాం మేము. నేను ఎప్పుడు గుడ్డు పగలదున్నది చెప్పండి. ఎగ్స్ తీసుకొచ్చాము, గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు. ఆ ఎగ్స్ మీద కొన్ని నంబర్స్ ఉంటాయి, దాని వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మా అనవాయితీ డాష్ క్వశ్చన్స్తో సీజన్ 2 కంటిన్యూ చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు. సో ఈ రౌండ్ ఏంటంటే నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, ఆ వర్డ్స్ కి మధ్యలో ఒక డాష్ ఉంటుంది అనమాట. ఆ డాష్ లో మీరు దాన్ని మీరు అనుకున్న వర్డ్ ఫిల్ చేయాలి. ఓకే. అయినా ఇక్కడ ఉన్న వాటికి మీ ఆన్సర్ కి సంబంధం లేదండి, మీరు రెచ్చిపోండి. మీరు ఒకసారి తీయండి ఫస్ట్. ఓకే. నంబర్ 2 బికాజ్ దిస్ ఇస్ సీజన్ 2. చచ్చిపోతున్నాను నేను. మీరు ఎలాంటి లొకేషన్స్ లో డాష్ చేయడానికి ఇష్టపడతారు? ఏమాత్రం చెప్తుందా డాష్ చేయడానికి అసలు ఫస్ట్ మీరు ఏం డాష్ చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి నాకు. షాపింగ్ చేయడానికి ఇష్టపడతా. ఎలాంటి లొకేషన్స్ లో? రిచ్ లొకేషన్స్ లో. బేసిక్ గా దుబాయ్ లో షాపింగ్ చేయడం ఇష్టపడతారు. లెట్స్ గో టు సంజయ్ గారు. సరే. వావ్, దట్స్ మై ఫేవరెట్ నంబర్. ఇట్స్ మై డేట్ ఆఫ్ బర్త్, 3rd July. మీరు డాష్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? నాకు బాగా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరు ఇంతవరకు డిస్టర్బ్ చేసిన వాళ్ళు లేరు. నేను డాష్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేసిన, ఫాస్ట్ గా ఎండ్ చేస్తాను. సార్ కుకింగే కదా. ఫాస్ట్ గా చేస్తే బాగుండేది కదా సార్. ఏమిటి నీకేం తెలుసు అసలు మధ్యలో? సార్ కుకింగ్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఎవరికి చేసే ధైర్యం రాలేదు, ఎందుకంటే ఆయన స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు కాబట్టి.